హలో అండి, ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంక నా వంట పనైతే స్టార్ట్ చేసేసాను. అసలే వర్షం పడుతూ చల్లగా ఉంది గదా క్లైమేట్. ఇలాంటప్పుడే పచ్చళ్ళు తినాలనిపిస్తూ ఉంటుంది. అసలే మా పండు మిరగాయ పచ్చడేమో మంట నషాలానికి అంటుతుంది. అందుకని చెప్పేసి ఇంగు వేసేసి పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసి తాలింపైతే పెట్టుకుంటున్నాను. తాలింపు పెట్టుకున్నామంటే కొంచెం మంట తగ్గిద్దన్నారండి. దానికి తోడు పచ్చడి గట్టిగా ఉంటునేసరికి కొంచెం నీళ్ళు కూడా వేసేసుకొని ఈ విధంగా పల్చగా ఒక 2 నిమిషాలు పొయ్యి మీదే సెగ మీదే ఉంచేసామంటే పాడవకుండా ఉంటుంది 1 వీక్ అయినా. దాంతోపాటు చప్పిడిపప్పు అయితే చేస్తున్నాను. మా వారికి కూడా బయటికి వెళ్ళే పని ఉంది. అందుకని చెప్పేసి వెళ్తూ వెళ్తూ పండుమిరగాయ పచ్చడి తీసుకెళ్తారులే అని చెప్పేసి బాక్స్లో అయితే సర్దేశాను. దాంతోపాటు కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్డ్ రైస్కి కానీ 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని 4 విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా అయిపోతుంది. దాంట్లో పాలు పోసుకొని పెరుగు వేసుకొని మంచిగా జీడిపప్పు, ఎండుమిరగాయలు వేసుకొని తాలింపు పెట్టుకున్నామంటే కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. మా లంచ్ అయితే ఇది. మీ లంచ్ అంటే